హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. 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 హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్య సందేశంలో గ్రంథం టుడేస్ టాపిక్ పుట్ ఆన్ న్యూ సెల్ఫ్. నవీన స్వభావమును ధరించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య సందేశం ఏంటంటే నవీన స్వభావమును ధరించుకోవాలి. నవీన స్వభావము అంటే ఒక కొత్త స్వభావం, ఒక కొత్త దానిని మనం ఏం చేయాలంట? ధరించుకోవాలి. మన శరీరం మీద, మన దేహం మీద మన వస్త్రాలు ధరించుకున్నట్లు, ఒక బండి మీద దానికి ఒక కవర్ వేసినట్లు, ఒక ట్యాంక్ మీద ఒక కవర్ ఒక కవర్ వేసినట్లు రిజలా మన జీవితాల మీద, మన ఆత్మల మీద ఒక కొత్త స్వభావాన్ని మనం ఏం చేయాలంట? ధరించుకోవాలి. హల్లెలూయా. ఒక బండి వెళ్తున్నప్పుడు ఆ బండి మీద ఆ డ్రైవర్ ఏం వేసుకుంటారు? ఒక హెల్మెట్ వేసుకుంటారు. తన తలను దెబ్బలు తగలకుండా, ఏ ప్రమాదం జరగకుండా తన తలను కవర్ చేసుకున్నట్లే మన దేహాలను కూడా మనం కవర్ చేసుకోవాలి, అంటే ధరించుకోవాలి. రిజలా అయితే ప్రేమిన దేవుని బిడ్డ మనం ఏంటి ధరించుకోవాలి? దేవుని ప్రజలైన మనము కొన్ని లోకములు ధరించుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి ధరించుకుంటే మనకు సమాధానం వస్తుంది? ఏంటి ధరించుకుంటే మన జీవితంలో ఒక మార్పు చూస్తాం? ఏంటి ధరించుకుంటే మన జీవితంలో ఆనందం చూస్తాం? ప్రజలా ధరింపు అనేది ఒక అద్భుతమైన విషయంగా మనకు అర్థమవుతుంది. ధరించుకోవాలి. అయితే దేవుని వాక్యం నుంచి మనం తెలుసుకుందాం. మనల్ని ప్రేమించిన దేవుడే ఏమి ధరించుకుంటే మన జీవితంలో మేలు చూస్తాము, ఏమి ధరించుకుంటే అనేక మందికి మనం సహాయం చేయగలుగుతాము, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాము, అది దేవుడు సెలవిస్తున్నారు. ప్రజలా దేవుని వాక్య లేఖనంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలుగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా హల్లెలూయా. ఏం ధరించుకోవాలి? నవీన స్వభావం. ధరించుకోవాలి. హల్లెలూయా. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. మన జీవితంలో మనం ధరించుకోవాలంట. మన వస్త్రాలు వేసుకుంటాం కదా ప్రజల, హల్లెలూయా. ఆ వస్త్రాన్ని బట్టి మనకి ఒక సంతోషం కలుగుతుంది. ఒక ఒక విధంగా చెప్పాలంటే వర్షం పడుతున్నప్పుడు మనము రెయిన్ కోట్ని ధరించుకుంటాం. కారణం ఏంటి? ఎందుకంటే ఆ వర్షం అనేది మన దేహం మీద పడకుండా, ఆ వర్షం నుంచి కాపాడుకోవడానికి మనం ఒక రైన్ కోట్ అనేది ధరించుకుంటాం. ఒక డ్రైవింగ్ చేసే వ్యక్తి హెల్మెట్ తనకి ధరించుకున్నట్లు, ఒక వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షం నుంచి తప్పించుకోవడానికి మన శరీరం మీద రైన్ కోట్ ధరించుకున్నట్లు మన ఆత్మీయ జీవితంలో ఈ భూమి పైన ఒక ప్రయాణం లాంటిది. ఈ భూమి ఏంటంటే ఒక ప్రయాణం. మనం ఒక ప్రయాణంలో ఉన్నాం. ప్రయాణం గుండా వెళ్తున్నప్పుడు కొన్ని అడ్డులు రావచ్చు, కొన్ని కూతురు రావచ్చు, కొన్నిసార్లు రోడ్డు బాగోకపోవచ్చు, కొన్నిసార్లు రోడ్డు మీద కొన్ని అడ్డులు ఆటంకాలు రావచ్చు. కానీ దాన్ని చూసుకుని మన ప్రయాణాన్ని మనము ఆపకూడదు. హల్లెలూయా. ప్రయాణం మనం ఆపుతామా? ఆపకూడదు. ఎందుకు ఆపకూడదు? నువ్వు ప్రయాణాన్ని ఆపితే నువ్వు అనుకున్న గమ్యానికి చేరడం ఆలస్యం అయిపోవచ్చు. హల్లెలూయా. నువ్వు అనుకున్న గమ్యం చేరకపోవచ్చు. హల్లెలూయా. మనం గురి కలిగి ఉన్నప్పుడు, ఒక గమ్యం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఒక గురి కలిగి ఉండాలి. మన జీవితంలో ఒక గమ్యం కలిగి ఉండాలి. ఆ గమ్యానికి చేరడానికి మనం ప్రయాణం చేయాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఏం చేయాలి? హల్లెలూయా. ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మనము ఆ గమ్యానికి త్వరలో చేరుకోగలుగుతాం. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని యొక్క పరలోకానికి మనం చేరాలి అంటే, దేవుని యొక్క రాజ్యంలోకి మనం వెళ్ళాలి అంటే, దేవుని ఇచ్చిన సమాధానం మనం పొందుకోవాలంటే, మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో మార్పు చూడాలంటే, మనం నీతితో సమాధానంగా బ్రతకాలంటే, అనేక మందికి మేలు మనం చేయగలిగే స్థాయిలో ఉండాలంటే మనము కూడా ఈ జీవితంలో ప్రయాణం చేయాలి. హల్లెలూయా. ఈ ప్రయాణం అనేది కొత్త కాలం చేసి ఆగిపోవడం కాదు, కానీ నిత్యము మనం చేయాలి. ఎప్పుడు మనం చేస్తూ ఉండాలి. అయితే దాన్ని ఎలా చేయాలని మనం ఆలోచిస్తే నవీన స్వభావమును మనము ధరించుకోవాలి. ఈ నవీన స్వభావం అంటే ఒక కొత్త స్వభావం, మనం అనుకోలేనిది. హల్లెలూయా. ఒక కొత్తది అంటే పాతది కాదు. కొత్త బట్టలు అంటే అర్థం ఏంటి? పాత బట్టలు కాదనే కదా అర్థం. కొత్త బండి అంటే అర్థం ఏంటి?
పాత బండి కాదనే కదా అర్థం. హల్లెలూయా. కొత్త ఇల్లు అంటే అర్థం ఏంటి? పాత ఇల్లు కాదనే కదా అర్థం. కొత్త స్వభావం అంటే పాత స్వభావం కాదు అని అర్థం. హల్లెలూయా. కొత్త స్వభావం ధరించుకోమని దేవుడు చెప్తున్నాడు. నీ జీవితంలో మనం కొత్త స్వభావం కలిగి ఉండాలి. సువాసనగా మనం ఈ లోకంలో ఉండాలి. సువాసన మనం ఈ లోకంలో కలిగి జీవించాలి. ఒక పువ్వు చక్కని సువాసన ఇస్తున్నప్పుడు ఆ పువ్వు దగ్గరికి అందరూ రావాలని ఆశపడతారు. ఆ పువ్వులు మధ్య ఆ పువ్వులు గాడాలంటే ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టమే. ఎందుకు? ఎందుకంటే పువ్వుల గార్డెన్ చాలా అలంకారంగా కనిపిస్తుంది, చాలా సువాసన వస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది, కూర్చోబోదేస్తుంది. ప్రజల అలాగే మన జీవితం ఒక సువాసన కలిగే జీవితంగా ఉండాలి. మన జీవితము సువాసన కలిగిన జీవితంగా ఉండాలంటే, మన వల్ల మన జీవితం అనేక మందికి మేలుకరంగా మారాలంటే, మన జీవితంలో ఒక విలువ మనం కలిగి జీవించాలంటే, అనేక మందికి మనం సహాయం చేసే స్థితిలో ఉండాలి అంటే మనము నవీన స్వభావమును ధరించుకోవాలి. హల్లెలూయా. అంటే ఒక కొత్త స్వభావాన్ని మన జీవితంలో మనం ధరించుకున్నప్పుడు ఆ స్వభావము ద్వారా అనేక మంది దేవుని ఎందుకు రాగలుగుతారు, అనేక మంది దేవుని ప్రేమను అర్థం చేసుకోగలుగుతారు, మీ జీవితంలో ఒక మార్పు మీరు చూడగలుగుతారు. ప్రజలా ముందుకు వెళ్దాం. నవీన స్వభావాన్ని మనం ఎలా ధరించుకోవాలి? ఒకటి కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనం. కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనం. నీవు నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చిలుకాండ్ర కంటే హెచ్చుగా ఉన్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ల కంటే హెచ్చుగున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. నువ్వు నీతిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి, మంచిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. నీతి అంటే ఏంటి అంటే, నీతి అంటే ది రైట్, డూయింగ్ వాట్ ఈస్ రైట్, సరి అనేది చేయడం, మంచిది చేయడం, అందరికి మేలు కలిగించింది చేయడం. మనం చేసే క్రియల్లో మేలు అనేది మనకు ఉండాలి, మంచి అనేది మనం చేయాలి. దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నారు, ప్రభు వారు మనకి ఏం చెప్తున్నారంటే, నీ చేతనైన మట్టుకు మనం ఏం చేయాలంట? మంచి చేయాలి, కానీ కీడును మనం ఎవరికి చేయకూడదు. మంచి చేయాలంట అంటే అర్థం ఏంటి? మంచి కార్యాలు చేయాలి. నీకు మంచిది తెలిసినప్పుడు ఇతరులకు ఆ మంచిని చెప్పాలి. నీకు ఒక మంచి కార్యం తెలిసినప్పుడు ఆ మంచి కార్యం నువ్వు చేయాలి. మంచిది చేసినప్పుడు దేవుడు నువ్వు సంతోషపెట్టిన వ్యక్తి అవుతావు. దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నారంటే, మనం తయారు చేసిన దేవుడే, మానవ జాతి అంతా దేవుడి చేత తయారు చేయబడింది. దేవుడే ఆది యందు నరుని యొక్క నాసిక రంగంలో జీవవాయువులు ఉదరా నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే మనము దేవుని చేత పుట్టబడినవాడా, దేవుడు మనల్ని కలగజేసి ఉన్నారు. కలగజేసిన దేవుడు మనకి ఏం సెలవిస్తున్నారంటే, మనము ఆయన వల్లే జీవించాలి. దేవుడు మానవ జాతిని ఎంతో ప్రేమిస్తున్నారు, మనుషులందరూ దేవుడు ఎంతో ప్రేమిస్తున్నారు. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? సూర్యుడు, చంద్ర, నక్షత్రాలను చేసి ఇవన్నీ కూడా దేవుడు తన పిల్లల కోసమే చేశాడు. దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు, మనం ఆయనకి పిల్లలమై ఉన్నాం. అందుకే తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేస్తారు? అన్ని సహాయపడతారు, సమకూరుస్తారు. పిల్లలు పుట్టక ముందే ఆ తల్లి కానీ ఆ ఇంటి వారు ఏం చేస్తారు? ఉయ్యాలు కొంటారు, బట్టలు కొంటారు, బెడ్ని రెడీ చేస్తారు. అది ఎందుకు? వాళ్ళు పుట్టలేదు కదా, వారు ఇంకా రాలేదు కదా, వస్తారు అని ఒక నిరీక్షణ. వచ్చినప్పుడు వారికి కొద్ది ఉండకూడదని నిరీక్షణ. బొమ్మలు కొని పెడతాం, వస్త్రాలు కొని పెడతాం, వాళ్ళకి కావాల్సిన బుక్స్ కొని పెడతాం. వాళ్ళకి ఏదైతే అవసరమో అన్ని కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలు పుట్టకముందే కొని పెడతారు. ఆటో తెలుసా? వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏ కొద్దువ ఉండకూడదు. అలాగే నిన్ను నన్ను ప్రేమించి యేసయ్య ఏం చేశారో తెలుసా? మనల్ని ప్రేమించి మన ఈ భూమిపై పుట్టక ముందే మనకి సూర్యుని రసం అవసరమని ఆయన మనం పుట్టక ముందే సూర్యుడు చేసి పెట్టారు. మనకు తాగడానికి నీరు అవసరమని అనేక మన నదులు చేసి మంచి నీరుని సదుపాయాన్ని దేవుడు చేసి పెట్టాడు. దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఆకలి వేస్తుందని, ఆకలి వేసినప్పుడు మనకు ఆహారం అవసరమని దేవుడు ఫలాలను, మంచి మంచి చెట్టు ఫలాలను, మంచి మంచి పంటలను
దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. హల్లెలూయా. 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 ఆలోచించుకుంటూ పోతే మన జీవితంలో అనేక విషయాలు దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు అన్నిటిని సిద్ధం చేసి పెట్టాడు. మనము సూర్యుని చేయలేదు, మనము చంద్రుని చేసుకోలేదు, మనము చెట్లను చేయలేదు, ఫల వృక్షాలను మనం చేయలేదు, కానీ దేవుడే వీటిని చేశాడు. హల్లెలూయా. ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని చేసిన వారు కూడా ఉండాలి. ఒక ఇల్లు ఉందంటే ఇంటిని కట్టిన మేస్త్రి గారు, ఒక కాంట్రాక్టర్, ఒక బిల్డర్, ఒక ఇంజనీర్ ఉండాలి. ఒక బ్రిడ్జ్ ఉందంటే ఆ బ్రిడ్జ్ ని తయారు చేసిన వ్యక్తి అక్కడ ఉండి తీరుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పిల్లలు అనేక మంది బాగా చదువుకున్నారంటే వాళ్ళకి చదువు పెద్ద ఒక టీచర్ ఉండి తీరాలి. ఒక ఫ్యాన్ ఉందంటే ఆ ఫ్యాన్ చేసిన వ్యక్తి ఉండి తీరాలి. ఒక బండి ఉందంటే ఆ బండిని తయారు చేసే కంపెనీ ఉండి తీరాలి. అది ఈ భూమి ఉందంటే, ఈ సూర్యుడు చంద్ర నక్షత్రాలు ఉన్నాయంటే, ఈ భూలోకంలో మనకు కనిపిస్తున్న ఆకాశంలో ఉన్న పక్షులు కానీ, సముద్రంలో ఉన్న చేపలు కానీ, మానవ జాతి అందరూ కూడా ఉన్నారు అంటే మనము వీటన్నిటిని చేసుకోలేదు, కానీ వీటిని చేసిన వారు ఒకరు ఉన్నారు కాబట్టి అవి తయారు చేయబడ్డాయి. అయితే మనం అర్థం చేసుకోవాలి, ఇది తయారు చేసిన వ్యక్తి ఎవరు? దాన్ని తయారు చేసిన వ్యక్తితో మనం సహ్యం పెంచుకున్నప్పుడు మన జీవితంలో మన జీవితం ఒక అర్థాన్ని మనం తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. మనం ఎందుకు పుట్టాం, మన జీవితం యొక్క పద్ధతి ఏంటి, ఈ లోకంలో పుట్టి పెరిగి జీవించి వెళ్ళిపోవడమేనా, ఇంకేమైనా మన జీవితంలో ఉందా? మన జీవితం చేసిన దేవుడే మాత్రమే ఆ సత్యాన్ని చెప్పగల సమర్థుడు. యేసుక్రీస్తు వారు మనం చేసిన దేవుడే ఉన్నాడు. దేవుడు మనల్ని తయారు చేశాడు. ప్రభు మనల్ని తయారు చేసి మన ఈ భూమిపై ఏంటి అవసరమో మనకి అన్ని చేసి పెట్టి ఈ లోకములో మన జీవితం యొక్క అంతాన్ని కూడా ఆయన తెలియజేసి ఉన్నాడు. హల్లెలూయా. 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 ఏదో ఒక రోజు ఈ భూమిని మనం విడిచిపెట్టాలి. భూమి అనేది ఎవరికి శాశ్వతమైనది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. మన తాతలు ముత్తాతలు మన ముందున్న పుట్టిన మన పెద్దవారు మన పితరులందరూ కూడా ఈ భూమి మీద రావడం జరిగింది, జీవించడం జరిగింది. తర్వాత వాళ్ళ సమయం వచ్చినప్పుడు వారు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అన్న విషయం మనకి ఎవరు చెప్తారు? ఇది చెప్పాలి అంటే దాన్ని తెలిసిన వ్యక్తి మాత్రమే చెప్పగలడు. హల్లెలూయా. ఒక విద్యార్థికి చదువులో ఏమైనా డౌట్ వచ్చినప్పుడు, ఏమైనా సందేహం కలిగినప్పుడు అతను ఎవరి దగ్గరికి వెళ్తాడు? తనకి బోధించే టీచర్ దగ్గరికి వెళ్తాడు. హల్లెలూయా. సార్, మేడం, నాకు ఈ పరిస్థితి ఉంది, నా స్థితి ఎలా ఉంది, నాకు ఈ సమ అర్థం కావట్లేదు, లేకపోతే ఈ విషయం నాకు అర్థం కావట్లేదు, కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని వెళ్తాడు. ఎందుకో తెలుసా? వారు మాత్రమే చెప్పగల సామర్థ్యం కలిగిన వారు కాబట్టి. హల్లెలూయా. 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 మనకు ఒక బాధ కలిగినప్పుడు దానికి ముందు ఏంటనే వెతుకుతాం కదా. ఒక విషయం ఒక స్టూడెంట్కి డౌట్ వచ్చినప్పుడు దాన్ని చెప్పగలిగే టీచర్ దగ్గరికి వెళ్తాడు కదా. అలాగే మన జీవితము ఎక్కడి నుంచి మనం వచ్చాం, ఎక్కడికి మనం వెళ్ళిపోతున్నాం అన్న విషయం మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలి అంటే దాన్ని చెప్పగలిగిన వారు మాత్రమే దాన్ని చెప్పగలరు. హల్లెలూయా. అది చెప్పాలి అంటే ఆయన మరణాన్ని రుచి చూసి ఉండాలి. ఆయన మన పుట్టక ముందే మనకంటే ముందు ఉండి ఉండాలి. Praise the Lord. ఆయన ఎవరైనా మనం గమనిస్తే అది సర్వోన్నతుడైన దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఎందుకు దేవుడు చెప్పగలరు తెలుసా? దేవుడు పుట్టక ముందు ఆయన ఉన్నాడు కాబట్టి, మీ తాతగారు పుట్టక ముందు ఆయన ఉన్నాడు కాబట్టి, మన పితరులు పుట్టక ముందు ఆయన ఉన్నాడు కాబట్టి, ఈ లోకములో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా ఆ దేవుడు ఉంటాడు కాబట్టి మరణం తర్వాత ఏం జరగబోతుంది, పుట్టుక ముందు ఏం జరగబోతుంది ఆయన మాత్రమే చెప్పగలడు. ఆయన మాత్రమే చెప్పగలడు. ఆయనే చెప్పి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనం తెలుసుకున్నప్పుడు అనేకమైన విషయాలు మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నారు తెలుసా? మన పుట్టిక ఎలా జరిగింది అంటే మనంతలో మనం పుట్టలేదు, కానీ మనల్ని దేవుడు ఎంతో ప్రేమించి మనల్ని దేవుడు తయారు చేసుకుని ఉన్నాడు. మనము దేవుని చేత తయారు చేయబడిన వారమే. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మన నాసిక రంధ్రంలోకి తన జీవవాయువును ఊదగా మనం ఏమయ్యాం? జీవాత్మయ. అంటే భూమి యందు ఆది అంటే ఏముండేది? దేవుడు అసలు మనుషుని యొక్క జీవితాన్ని ఎలా తయారు చేశారో మనం ఆలోచిస్తే, ఒక మట్టిని దేవుడు తీసుకొని ఆ మట్టిని ఒక బొమ్మగా తయారు చేసి ఆ బొమ్మలోకి దేవుడు ఏం చేశాడో తెలుసా? అది అంతవరకు బొమ్మలానే ఉంది. అవి కళ్ళు ఉన్నాయి కానీ చూడట్లేదు, చెవులు కానీ వినట్లేదు, చేతులు ఉన్నాయి కానీ అవి పనిచేయట్లేదు, కాళ్ళు ఉన్నాయి కానీ అవి నడట్లేదు. దేహము ఉంది కానీ ఆ దేహము ఒక మట్టి బొమ్మ వలె అది మట్టిలో ఉంది. అయితే దేవుడు మట్టిని తీసుకొని మట్టిలో నుంచి ఒక మనిషిని చేసి, అంటే ఒక మట్టి బొమ్మను చేసి దాంట్లోకి దేవుడు ఏం చేశాడో తెలుసా? తన జీవవాయువును ఊదాడు. జీవవాయువును ఊదాడు. ఎప్పుడైతే జీవవాయువును ఊదారో అప్పుడు ఆ బొమ్మ
మనిషిగా మారింది. హల్లెలూయా. 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 దేవుడే మనం తన స్వస్థలతో మనం చేశాడు. దేవుళ్ళు మనం చేసి ఎంతో మనం ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మనం చేసుకుని ఉన్నాడు. చేసుకున్న దేవుడు ఒక రోజు ఏం చెప్తున్నాడు తెలుసా? మన సొంత ఇల్లుకి రమ్మని ఆయన పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఏంటి సొంత ఇల్లు? ప్రజలా డబ్బు నిన్ను రక్షించదు, నీ ఆరోగ్యం నిన్ను రక్షించదు, నీ పేరు పలికిబడి నిన్ను రక్షించదు. కానీ నువ్వు రక్షించబడాలి అంటే, నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే, నీకు మోక్షం కలగాలంటే, చనిపోయిన తర్వాత నీవు స్వర్గలోకంలోకి ప్రవేశించాలంటే ఆ పరమాత్ముడైన ఆ దేవునితో నీకు సహవాసం ఉండాలి. ఆ దేవునితో నీకు సహవాసం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పరలోకానికి చేరగలవు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ధనముతో మనము ఒక కారు కొనుక్కోగలము, కానీ ఆ కారులో ఉన్న శ్యామకరమైన ఆ ప్రయాణాన్ని మనం కొనుక్కోలేము. ధనంతో మనం పుస్తకాలు కొనుక్కోగలము, కానీ ఆ పుస్తకాల నుంచి వచ్చే ఆ జ్ఞానాన్ని మనము పొందుకోలేము. ధనంతో ఒక అద్భుతమైన ఒక పరుపును కొనుక్కోగలము, కానీ ఆ పరుపు మీద ఇచ్చే ఆ దేవుడిచ్చే ఆ నిద్రను కొనలేము. హల్లెలూయా. ధనంతో మందులు కొంటావేమో, కానీ ఆ ఆరోగ్యాన్ని నువ్వు కొనలేము. ఆరోగ్యం ఇచ్చుకోవడం దేవుడు మాత్రమే. మానవుడికి దేవుడు అవసరము. ప్రైజ్ ది లార్డ్. A God without man is always a God, but a man without God is only a man. Praise the Lord. దేవుడికి మనిషి తోడు లేకపోతే దేవుడు బ్రతకలేదు. దేవుడికి మనిషి తోడు అవసరం లేదు, కానీ మనిషికి దేవుడి తోడు అవసరం. హల్లెలూయా. ఎవరికంటే మనిషి దేవుడి తోడు అవసరం? మనిషికి. ఎందుకో తెలుసా? హల్లెలూయా. హల్లెలూయా. మన బాధలో ఉన్నప్పుడు, మన దుఃఖంలో ఉన్నప్పుడు, మన చిత్తతో ఉన్నప్పుడు, మనకు ఆవేదనతో ఉన్నప్పుడు మన ధనం వచ్చి మనల్ని ఓదార్చదు. హల్లెలూయా. మన పేరు ప్రఖ్యాతి వచ్చి మనకు ఆదరించదు. హల్లెలూయా. ఆదరించేవాడు దేవుడు మాత్రమే. హల్లెలూయా. అందుకని ఆదరించినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, భారం మోసుకొచ్చిన సమస్త జనులారా, ఈ రోజు నువ్వు భారం మోసుకుంటున్నావా? దుఃఖం అనే భారం నీకుందా? చింత అనే భారం నీకుందా? ఆవేదన అనే భారం నీకుందా? ఒంటరితనం అనే భారం నీకుందా? అనారోగ్యమైన భారం నీకుందా? నువ్వు ఏ పాపమైన భారంతో వెళ్తున్నావా? వేదనకరమైన బాధతో వెళ్తున్నావా? నువ్వు ఎటువంటి భారంతో వెళ్ళినా సరే భారం మోసుకుంటున్నావా? నీ భారానికి తీయడానికి నేను ఉన్నాను. హల్లెలూయా. నాటుకు రమ్మని యేసు పిలుచుచున్నాడు. ఆమేన్. जीसस कॉल्स यू. హల్లెలూయా. यीशु मसीह आपको बुलाते हैं. वो ये क्या बता रहे हैं? यीशु मसीह हम सबसे बहुत प्रेम करते हैं. హల్లెలూయా. अगर आप प्रभु समस्या से चाहते होते भी, अगर आप यीशु पर विश्वास रखेंगे तो आपके जीवन में शांति, समाधान, संतोष मिल जाएगा. हालेलुया. यीशु मसीह आपसे बहुत प्रेम करते हैं. హల్లెలూయా. जब यीशु मसीह के सामने आप आते वक्त, परमेश्वर के सामने आते वक्त, भगवान के सामने आने वक्त प्रार्थना वैसे करना चाहिए कि एक काम की तरह करना चाहिए. काम हम कैसे करते हैं? हम मेहनत से करते हैं. हालेलुया. पूरे एफर्ट्स डाल के करते हैं. హల్లెలూయా. जब एक काम, जो भी काम हो, हम मेहनत से करने से वो काम बहुत अच्छे से हो जाएगा. హల్లెలూయా. हालेलुया. वैसे ही प्रार्थना भी हम एक काम की तरह करना चाहिए. परमेश्वर के सामने आते वक्त, भगवान के सामने आते वक्त पूर्ण मन से, पूर्ण हृदय से हम प्रार्थना करना चाहिए. హల్లెలూయా. हमारा कष्ट हो सब उनसे बोलना चाहिए. హల్లెలూయా. उनसे जो भी हम बांटते हैं, जब उनसे हम बात करते हैं, परमेश्वर हमारे वचनों को, हमारे बातें को सुनने के लिए तैयार रहता है. जब హల్లెలూయా. आप बोलते रहते हैं उनके सामने, हमारे समस्या को वो सुनता है. హల్లెలూయా. हालेलुया. क्योंकि वो परमेश्वर हमारा पिता है, హల్లెలూయా. वो हमारे समस्या को सुनता है. जब हम प्रार्थना काम की तरह करते वक्त, मेहनत से करते वक्त, जो भी काम हो, जब मेहनत से हम करते हैं वो काम अद्भुत तरह खत्म हो जाता है. हालेलुया. जो भी काम हो हम मेहनत से करते हैं, वैसे ही प्रार्थना भी कैसे करना चाहिए? एक मेहनत के तरह, एक काम की तरह करना चाहिए. हालेलुया. जब हम पूरा शक्ति, हमारा पूरा एक ऐसे हमको सोचना चाहिए, ये भगवान के सामने में आया हूँ, भगवान से मैं बात कर रहा हूँ, वो देखते हैं, वो हमें जवाब देता है. जब ऐसे हम सोच के करते हैं, छवि भगवान का, परमेश्वर का शक्ति हमारा जीवन में हम प्राप्त करते हैं. हालेलुया. हालेलुया. ఈ లోకంలో మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనకు ఎప్పుడు కూడా ప్రేమించడం నేర్చుకోవాలి. we need to understand prayer is nothing but it's like a work. Whatever work we do it with efforts. The same way when you come to the Lord, when you come to the God, you have to do prayer as a work.
That means with your own heart, with your depth of your heart, you have to pray to the Lord. Hallelujah. You have to explain every problem which you are facing to the Lord. Lord, my situation is so and so. I am working like this. I am suffering with this problem, with this health issue. When you speak to the Lord from your heart, Amen. He listens Hallelujah. because He is your Father. ఆయన మనకు తండ్రి, ఆయన మనకు దేవుడు. वो हमारा पिता है. Hallelujah. हमारा प्रार्थना को सुनता है, Hallelujah. सुन के हमें जवाब भी देता है. Amen. हालेलुया. Hallelujah. भगवान हमसे क्या पूछता है? हमसे भगवान क्या पूछता है? धन दौलत वो नहीं पूछता, वो हमारा हृदय पूछता है. Praise the Lord. वो अपना हृदय पूछता है. तो हमें उनको एक मुफ्त में तोहफा देना चाहिए. क्या देना चाहिए भगवान को? हमारे तोहफा. हृदय Praise the Lord. क्या होता है वो? Praise the Lord. Hallelujah. हमारा हृदय होता है. Praise the Lord. हमारा हृदय हम भगवान को देते हैं. इस हृदय के अंदर भगवान को हम बुलाना चाहिए. यीशु मसीह हमारे हृदय में आओ, हमसे बात करो, हमारे मन में आओ, हमें सहाय करो, मैं आपके ऊपर विश्वास करूंगा. Amen. जब आप अपने मुंह से ऐसे बोलते वक्त परमेश्वर जरूर आपके साथ आएगा, वो आपसे बात करेगा, Hallelujah. वो आपके हृदय के अंदर एक शांति प्राप्त होगा. Praise the Lord. Amen. उस समय आपको समझ में आएगा परमेश्वर आपके मन के अंदर आएगा. Hallelujah. इसका सूचना क्या है? परमेश्वर आया करके एक मन शांति हमारे मन में मिलता है. Hallelujah. जब उनसे आप बात करते हैं बोल के, उसके बाद देखो आपके मन में एक शांति प्राप्त होगा. उस शांति से आपको पता चलेगा कि परमेश्वर आपके वाह बात तो सुना है, अपना प्रार्थना सुना है और हमारे मन के अंदर वो आया है. దేవుడి సన్నిధిలో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మన హృదయానికి వచ్చారు అంటే ఎలా అర్థమవుతుంది? సమాధానం, సంతోషం, నెమ్మదితో మనకు అర్థమవుతుంది. Hallelujah. అంటే మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసిన గమనించండి, మీ మనసు అంత తేలిగా అవుతుంది. Amen. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఆ ప్రార్థన అంగీకరించారు, మీ హృదయంలోకి దేవుడు వచ్చారు. నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలంటే, కొత్త స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఎలాగా? నీతి. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున అవును. దేవుడే చెలికాంత కంటే హెచ్చుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. Yes, you have loved righteousness. నువ్వు నీతిని ప్రేమించే వ్యక్తివేనా? ప్రియమైన దేవుని బిడ్డ, నీతిని ప్రేమించాలి. నీతి అంటే ఏంటి? సరి అయినది. The right. Do what is right. भगवान क्या बोल रहे हैं? जो सही है वही करो. Hallelujah. जो सही है वही करो. हालेलुया. Hallelujah. भगवान ऐसे भगवान है, वो अच्छा बोलता है, वो अच्छा है, वो अच्छाई हमको सिखाता है, वो अच्छाई करने के लिए हमसे बोलता है. Praise the Lord. So whatever మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మనము నీతిని అనుసరించాలి, నీతిని ప్రేమించాలి. చెప్పండి ఏం చేయాలి? నీతిని ప్రేమించాలి. నవీన స్వభావం కలిగించుకోవడం అంటే ఏంటి? కొత్త సమానం. కొత్త స్వభావం అంటే ఏంటి? పాతను వదిలేయాలి, కొత్తను తీసుకోవాలి. ఆమేన్. ఎందుకు తీసుకోవాలి కొత్తది? దేవుడు కొత్తగా ఉండమని మనం కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన కృప వెంబడి కృప మనతో పంపిస్తాడు. ప్రతిరోజు కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు. అందుకే నూతన స్వభావాన్ని తెలుసుకోవడం అంటే నీతిని మనం కలిగి జీవించాలి. హల్లెలూయా. అంటే మన పనుల్లో నీతి కనిపించాలి, మంచిది కనిపించాలి, పాతమని కనిపించాలి. నువ్వు పాతది మని చేసావనుకో, నువ్వు పాత మనిషిగా ఉండిపోతావు. కొత్త తీర్మానం తీసుకోవాలి. ఆమేన్. నీ ప్రార్థన జీవితంలో మార్పు రావాలి, నీ వాక్య పట్టణ జీవితంలో మార్పు రావాలి, నువ్వు ఆలోచించే విధానంలో మార్పు రావాలి, నువ్వు తలంచే తలంపుల్లో మార్పు రావాలి. నా దేవుని కోసం నేను ఏదైనా చేయాలి, నన్ను ప్రేమించే దేవుడు నేను ప్రేమిస్తాను, నా దేవునితో నేను జీవిస్తాను, నా దేవుని కోసం పోరాడతాను, నా దేవుని కోసం ప్రయాసపడతాను, నా దేవుని కోసం శ్రమిస్తాను అనే ఆలోచనతో మనం ఏం చేయాలి? దేవునిలో ముందుకు వెళ్ళాలి. అంటే నూతన స్వభావం ధరించుకోవడం అంటే మన స్వభావం మారాలి, మన చూపులు మారాలి, మన మాటలు మారాలి, దేవునికి ఇష్టంగా మారాలి. చెప్పండి ఎలా మారాలి? Yes, నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఆమేన్. దేంతో అభిషేకించారంట? ఆనంద ఆనందంతో. ఈరోజు నీ జీవితంలో ఆనందం లేదు అంటే
ఇది కూడా కారణమై ఉండొచ్చు. ఏదో తెలుసా, నువ్వు నీతిని ప్రేమించట్లేదేమో. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని తట్టుగాల వల్ల మన దేవుని మేలును పొందుకోకపోవచ్చు. మన నీతిని ప్రేమించి భక్తిని ఏం చేయాలంట? ద్వేషించాలి, అంటే పక్కన పెట్టాలి. భక్తిని నీతిని అంటే మంచిని ప్రేమించాలి, చెడును పక్కన పెట్టాలి. హల్లెలూయా. మంచిని తీసుకోవాలి, చెడును పక్కన పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బియ్యాన్ని ఆడిస్తున్నప్పుడు ధాన్యము బియ్యం ఏమవుతాయి? వేరవుతాయి లేదా? ధాన్యాన్ని వేరు చేస్తారు, బియ్యాన్ని వేరు చేస్తారు. హల్లెలూయా. అలాగే నువ్వు కూడా ఏం చేయాలి? వేరు చేయాలంట. ఈ లోకంలో మంచి చెడు రెండూ ఉంటుంది. మంచి నువ్వు తీసుకోవాలి, చెడును విసర్జించాలి. రెండు కలిసి వస్తాయి, కానీ నువ్వు దాన్ని వేరు చెడు నేర్చుకోవాలి. మీకు విషయం తెలుసా? చేప సముద్రంలో వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. సముద్రంలో వెళ్తున్నప్పుడు ఆ సముద్రం అంటే ఉప్పు నీరు, కానీ చేప లోపలికి ఉప్పు ఉంటుందా? చేపను తిన్న వాళ్ళు మీరు అడగచ్చు, చేప ఉప్పుగా ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? చేప ఉప్పుగా ఎందుకు ఉండదు? ఎందుకు ఉప్పు వేసుకుంటారు? హల్లెలూయా. చేపల కూర వండినప్పుడు అడగండి, వండిన వారికి తెలుస్తుంది. వాళ్ళు ఉప్పు వేస్తారు కూర వండుతున్నప్పుడు. ఎందుకు? దాని ఉప్పు ఉండదు కాబట్టి. ఒకవేళ ఉప్పు ఉంటే ఉప్పు అయ్యే అవసరము లేదు. ఇప్పుడు అది అక్కడ ఉంటుంది. చేప ఎక్కడ ఉంటుంది చెప్పండి? సముద్రంలో. దాని ఇల్లు ఎక్కడ? దాని జీవితం ఎక్కడ? దాని స్కూల్ ఎక్కడ? కానీ దాని ఉప్పు ఉంటుందా? కారణం ఏంటి? అది ఉప్పు లోపలికి రానివ్వదు. ప్రైజ్ ది లార్డ్. సముద్రం నీటిలో ఉంటుంది కానీ ఉప్పును లోపలికి రానివ్వదు. ఈరోజు నువ్వు అనొచ్చు, ఈ లోకంలో చెడు కూడా ఉంది, మంచి కూడా ఉంది కదండి, మంచి చెడుని కలిసి వస్తున్నాయి కదండి. కలిసి వస్తున్నా సరే దేవుడిని ఎంత అద్భుతంగా చేశారో తెలుసా? నువ్వు మంచిని చెడును వేరు చేయగలవు, చెడును విసర్జించగలవు, మంచిని ప్రేమించగలవు. హల్లెలూయా. చేప ఎలాగైతే ఉప్పును వేరు చేసుకుంటూ ఉప్పు నీటిలో ఉంటున్నప్పటికీ కూడా ఉప్పు తనలోకి రాకుండా ఎలాగ కాపాడుకుంటుందో, నువ్వు కూడా చెడుని నీలోకి రానివ్వకుండా నువ్వు కాపాడుకోగలవు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు యేసుక్రీస్తుని విశ్వసించగలిగితే, ప్రభువుకి నీ బాధ నువ్వు చెప్పుకోగలిగితే, నీ వేదన, నీ దుఃఖం, నీ మనసులో ఉన్న ఆవేదన ప్రభువుతో నువ్వు పంచుకోగలిగితే, నీ దుఃఖం అంతా దేవుడు తీసివేసి ఈ లోకములో చెడుని విసర్జించే శక్తి ఆయన నీకు ఇస్తాడు. ఆయన నీకు ఇవ్వడం మాత్రమే కాదు, ఒకరోజు ఈ లోకముల నుంచి వెళ్ళిపోయిన తర్వాత తానున్న లోకములు అనగా దేవుడు నివాసం చేసే లోకములు, పరలోకాన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఈ భూమిపైన జీవితం మాత్రం కాదండి, ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది. జీవితానికి పరిమితి ఉంది. 70-80 సంవత్సరాలు ఉంది, కానీ ఈ భూమిపై చనిపోయిన తర్వాత మరొక జీవితం ప్రారంభం అవుతుంది. అది దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ జీవితం కోసం మనం ప్రయత్నం చేయాలి, ఆ జీవితం కోసం మనం ఆలోచన చేయాలి. ఈ లోకము అల్పకాల లోకము, కానీ శాశ్వత లోకము తర్వాత వస్తుంది. అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? ప్రభు అంటున్నారు, నిన్ను చేసిన దేవుడు, మనం చేసిన ప్రభువుని మనం విశ్వసిస్తే మన ఆత్మకి ఏం కలుగుతుంది? శాంతి, సమాధానం, రక్షణ. ఏ సన మనం కలుగుతున్నా ఈ లోకంలో ఎవరైనా ముందుగా వెళ్ళిపోవాలి, కానీ ప్రభువును మనం ముందుగా తెలుసుకోగలిగితే, యేసుక్రీస్తుని విశ్వసించగలిగితే మీ లోపల నా ఆత్మకు రక్షణ కలుగుతుంది. మీరు క్షేమంగా ప్రభువు నా రాజ్యంలోకి వెళ్ళి యుగాలు జీవించగలుగుతారు. అందుకే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నారు, విశ్వసించే వారికి రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మరొక విషయం మనం చేసుకుని వెళ్తాం. రెండో విషయము, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును మీరును సమస్త ప్రవర్తనయందు ఏమై ఉండాలి? సమస్త ప్రవర్తన, కొంచెం ప్రవర్తన, సమస్త ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. బి హోలీ, हम लोग पवित्र रहना चाहिए. भगवान क्या बोल रहे हैं? हम पवित्र. प्रेज़ द लॉर्ड. पूर्ण
पवित्र जो भी काम हम करें उसमें पवित्रता भगवान देता है। भगवान क्या देखते हैं? मानते भगवान क्या देखते हैं हमसे? परिशुद्धता। परिशुद्ध मानते होली पवित्रता, प्रसदा होली, हम पवित्र रहना चाहिए क्योंकि भगवान पवित्र है। हम भी भगवान के सामने पवित्र दिखना चाहिए हालेलुया क्योंकि हम उनके बेटे हैं, उनके बच्चे हैं, वो हमारा पिता है। हालेलुया पिता अपने बच्चे को बोलता है तू ऐसे कर, तू वैसे कर। क्यों बोलता है पिता? वो पिता परिशुद्ध क्योंकि पिता बच्चे से प्रेम करता है। हालेलुया इसलिए बेटा अपने पिता क्या करता है? अपने बच्चे से प्रेम करते सब बोलते रहता है। Praise the Lord। हालेलुया वैसे ही भगवान भी हमारा पिता है, इसलिए वो हमसे प्यार करता है। इसलिए वो हमको क्या बोलता है? तू पवित्र रहे मेरा बेटा, साफ सुथरा रहना। तू साफ रहे, तू सुधर ले, तू दूसरे को सिखा जो पवित्र क्या होता है। हालेलुया। हालेलुया जैसे हमारा बच्चे से हम बोलते हैं वैसे ही भगवान भी हमारा बोलता है, हमसे बोलता है। यीशु मसीह में क्या सिखा रहे हैं? वो बोल रहे हैं कि तू पवित्र रहे। जब दूसरे लोग तुझे देखते हैं उनको भी सोचना चाहिए ये क्यों इतना ज्यादा पवित्र है, मैं भी इस पवित्र में क्यों, इस पवित्र को मैं क्यों नहीं लूं, मैं भी ऐसे काम क्यों ना करूं। वैसे हमारा जीवन एक मादिर रहना चाहिए, एक रोल मॉडल। हम जीवित में दूसरे को क्या दिखाना चाहिए? एक मादिर, एक रोल मॉडल की तरह हम रहना चाहिए। Praise the Lord। जब हम भगवान के बातों सुनते हैं, भगवान के साथ रहते हैं, जब भगवान यीशु मसीह का वो बातें हम सुनकर हमारे जीवन में वो काम करते वक्त लोग हमें देख के अच्छा ही सीखते हैं। Praise the Lord। इसीलिए भगवान बोलता है तू पहले सुधर जा। जब तू सुधर जाएगा तो तेरे घर वाले पूरे सुधर जाएंगे। हालेलुया। हालेलुया। Hallelujah। तेरा मोहल्ला वाले पूरे सुधर जाएंगे, हालेलुया। तेरा गांव वाले पूरा सुधर जाएंगे। हालेलुया। पहले सुधर किसको चाहिए? हमको सुधरना चाहिए। Praise the Lord। Hallelujah। वो यीशु मसीह में बोलता है पहले वो మార్పు విధంగా మనం చెప్పాలంటే మార్పు అనేది ఎక్కడి నుంచి రావాలి? మన హృదయం నుంచి రావాలి. The change must start from you. हालेलुया। నా ఇంటి వారు మారలేదు, మా తండ్రిలో ఉన్నాడు, మా తల్లి ఉన్నారు అని మీరు బాధపడద్దు. మీరు ప్రభువుని నమ్ముకొని విశ్వసించి ప్రభు మాటలు మీకు లోబడితే, మీ కుటుంబ పక్షాలు మీరు ప్రార్థన చేస్తే, మీ కుటుంబ పక్షం మీరు యేసయ్య యొక్కకు వస్తే, యేసయ్య యొక్క ఆ సన్నిధిలోకి మీరు వచ్చి మొరపెడితే మీ ప్రార్థనలు మీ దేవుడు మీ ఇంటి వారికి ఏం చేస్తారు? రక్షణిస్తాడు, సహాయం చేస్తాడు। హల్లెలూయా హల్లెలూయా। హల్లెలూయా। దేవుని దగ్గరకు వచ్చే మనసు నీకుందా? ప్రారంభం అనేది నీ ద్వారా నువ్వు స్టార్ట్ చేయాలి। హల్లెలూయా। దేవుని అంటున్న సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉంది। आमेन। भगवान क्या बोल रहा है? पूरा प्रवर्तन में, पूरा कामों में पवित्र रहने के लिए बोलता है। हालेलुया। हमारे आंखों जो हम देखते हैं पवित्रता देखना चाहिए, हालेलुया। जो हम सुनते हैं पवित्रता सुनना चाहिए, जो हम करते हैं हमारे कामों में पवित्रता रहना चाहिए। आमेन। हालेलुया। हालेलुया। जो भी हम करें, जो भी आपको जब हम पता चलता है ये अच्छाई नहीं है उसको हम छोड़ना चाहिए। Praise the Lord। हालेलुया। जो अच्छाई है वही हमको करना चाहिए। हालेलुया। जितना अच्छाई हम कर सकते हैं उतना अच्छाई हम दूसरे को करना चाहिए, वही भगवान हमसे चाहता है। Praise the Lord। वो हमसे मांगता है, हालेलुया। वो एक तोहफा मांगता है, वो गिफ्ट मांगता है। बोलता है कि वो धन दौलत हमसे नहीं मांगता पर पवित्रता मांगता है। वो बोलते हैं जो अच्छा ही, मैं अच्छा हूँ, तू मेरा बेटा है, तू मेरा बेटी है, तू भी अच्छा ही कर, तू भी अच्छा ही सीख, दूसरे को अच्छा ही सिखा। Praise the Lord। तेरे वजह से बहुत लोगों अच्छा ही क्या होता है उनको पता चलना चाहिए। Praise the Lord। ప్రభు ఏమని నేర్పిస్తున్నాడు తెలుసా? మంచిని నువ్వు చేయాలి, మంచిని నువ్వు చేయి, అప్పుడు నిన్ను చూసి నీ ఇంటి వారు మారుతారు, हालेलुया। నీ యొక్క బంధువులు మారుతారు, నీ हालेलुया। వీధి ప్రజలు తెలుసుకుంటారు। ఆమేన్। మంచి చేయని ప్రభు చెప్తున్నాడు, శత్రువును కూడా ప్రేమించమని చెప్పిన మాట యేసయ్య మాట। भगवान क्या बोलता है? दुश्मन को भी क्या करना है? प्यार करना। प्यार करना है। Praise the Lord। बताइए क्या करना है? भगवान हमसे क्या बोलते हैं? दुश्मन को भी क्या करना है? प्यार करना। वो यीशु मसीह हमें सिखाता है। हालेलुया। दुश्मन को दुश्मन की तरह मत देख, मैं जैसे तेरे को देखता हूँ वैसे तू दुश्मन को भी देख। दुश्मन तुझे कैसे देखता है वैसे तू उनको मत देख, मैं तेरे को कैसे देखता हूँ तू वैसे दुश्मन को देखना है। Praise the Lord। दुश्मन भी उनसे हम द्वेष करने से और ज्यादा दुश्मन बन जाएगा। जब हम प्रेम उसको दिखाएंगे एक दिन वही दुश्मन चेंज हो जाएगा। Praise the Lord। वही दुश्मन तेरा दोस्त भी बन जाएगा। हालेलुया। वही भगवान हमें सिखाता है, दुश्मन को तू प्रेम कर, प्यार करना। प्यार करते रहे।
जब तू उसको प्यार करेगा मैं तेरे को आशीष दूंगा Praise the Lord. मैं तेरे बच्चे को देखूंगा Hallelujah. मैं तेरा जीवन देखूंगा Hallelujah. ప్రభు మనకి నేర్పిస్తున్నారు నువ్వు శత్రువుని ప్రేమించు Hallelujah. శత్రువును ఎలా చూస్తున్నాడు అని ఎలా చూడద్దు నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నాను నువ్వు శత్రువుని కూడా అలాగే ప్రేమించు Hallelujah. నీ పిల్లలు నేను చూసుకుంటాను Hallelujah. నీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను Hallelujah. నువ్వు భయపడుతున్నావు నా పిల్లలు ఏమైపోతారు నా కుటుంబం ఏమైపోతుందో Hallelujah. వాళ్ళని చూసుకునే వారు ఎవరో అని బాధపడుతున్నావా ప్రభు అంటున్నారు నేను సర్వోన్నతమైన దేవుణ్ణి సూర్య చంద్ర నక్షత్రాలనే చేసిన వాడిని పక్షులను పోషించట్లేదా జంతువులను పోషించట్లేదా వాటికి ఆహారం పెట్టట్లేదా సముద్రంలో చేపలకి ఆహారం ఇస్తుంది ఎవరు ఆకాశంలో ఎగురుతున్న పక్షులకి ఆహారం ఇస్తుంది ఎవరు పశువులకి ఆహారం ఇస్తుంది ఎవరు ప్రాకిని పురుగులకి ఆహారం ఇస్తుంది ఎవరు Hallelujah. సర్వోన్నతమైన దేవుడు నేను కదా Amen. వాటిని పోషిస్తున్న నేను నిన్ను పోషించిన నేను ఏమి తిందామో ఏమి తాగుతామో అని మీరు చింతింపకూడి Hallelujah. మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి Amen. యేసయ్యను మీ ఆశ పెట్టుకోండి Hallelujah. ప్రభువు మీ మొరను చెప్పుకోండి Amen. ఆయన నిన్ను నీ ఇంటి వారిని పోషిస్తాడు Hallelujah. ఆయన నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు Hallelujah. నీ ప్రార్థన విని నీ ఇంటి వారందరూ మీరు చూడబోతున్నారు Amen. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. రెండోది మూడోది మనం ఎంత గల్తీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం గల్తీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం Turn your Bibles to book of Galatians chapter 3 verse 27. విశ్వాసం వలన విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. మూడో దేవుని ప్రభు చెప్తున్నారంటే నమ్మి బాప్తిసం పొందాలి. అలా పొందుతారంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. చెప్పండి క్రీస్తును ధరించుకొని ఉన్నాము. ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తును ధరించుకొని ఉన్నాము. బట్టలు ధరించుకున్నట్లంటే క్రీస్తును ధరించుకున్నామంట. ఎప్పుడుతే హల్లెలూయా. బాప్తిసం పొంది చాలా మంది అడగచ్చు. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. బాప్తిసం అంటే ఏంటంటే అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? దేవుడు చెప్పారు కాబట్టి తీసుకోవాలి. చెప్పండి దేవుడు చెప్పారు కాబట్టి. ఎందుకు చెప్పారు? బాప్తిసం తీసుకోవడం అంటే ఏమో తెలుసా? దేవుని ధరించుకోవడం. హల్లెలూయా. అంటే నువ్వు సాక్షాత్ క్రీస్తుని ధరించుకుంటున్నావు. క్రీస్తు దగ్గరికి నువ్వు వెళ్తున్నావు, క్రీస్తు మీద ఆధారపడుతున్నావు, దేవుని తెలుసుకున్నావు, దేవుణ్ణే కలిగి ఉన్నావు అని అర్థం. చెప్పండి బాప్తిసం అంటే ఏంటి? క్రీస్తుని మనం ధరించుకోవడం. అంటే ఇప్పుడు వస్త్రాలు ధరించుకుంటాం కదా, చేతికి వాచి ధరించుకుంటాం కదా, అలాగా ప్రభువుని ధరించుకోవడం అంటే ఏంటి? బాప్తిసం. చెప్పండి బాప్తిసం తీసుకోవడం. బాప్తిసం పొందితేనంట ప్రభువుని మనం ఏం చేసుకుంటున్నాం? వేసుకుంటున్నాం. ఒక బట్టలు వేసుకున్నాను అంటే ప్రభు మనతో ఉంటారు, మనం ప్రభుతో ఉంటాం. ఎందుకంటే ప్రభు आज्ञा जब हम यीशु मसीह के ऊपर विश्वास करके बपतिस्म लेते हैं, बपटाइज होते हैं, उस समय हम भगवान को क्या हो रहे हैं? ऊपर उनको ले रहे हैं, उनके अंदर हम जा रहे हैं। क्योंकि भगवान जो बोलता है हमारा अच्छाई के लिए ही बोलता है, हमारी भलाई के लिए ही बोलता है। जो भी वो कहते हैं हमारा भलाई के लिए ही बोलता है, क्योंकि वो हमारा पिता है। जब उनका ऊपर हम विश्वास रखते हैं, हमारा मन शांति, हमारा मन को शांति मिलेगा, हमारा मन को शांति मिलेगा, हमारे हृदय को शांति मिलेगा, हमारे जीवन में एक नूतन जीवित एक नूतन मार्ग हम देखेंगे। एक इसीलिए हम भगवान के ऊपर विश्वास रखना चाहिए। यीशु क्रिस्तु ऊपर यीशु क्रिस्तु वाరి మీద మనం ఏం పెట్టాలి? విశ్వాసం పెట్టాలి. మూడోది ఏంటండి? బాప్తిసం తీసుకోవాలి. ఏంటి మూడోది? ఇప్పుడు నవీన స్వభావం ధరించుకోవడం అంటే ఏంటి? కొత్త స్వభావం ధరించుకోవడం. కొత్త స్వభావం ధరించుకోవడం అంటే ఏంటి? నీతిగా బ్రతకడం. చెప్పండి గట్టిగా. ఎలా బ్రతకాలి? నీతిగా బ్రతకడం అంటే రైట్. ఏది సరైనదో దేవుని దృష్టిలో అదే చేయాలి. దేవుని దృష్టిలో సరైనది ఏంటి? యథార్థ మాటలు పలకడం, ప్రార్థనలు చేయడం, వాక్యం చదవడం, దేవుని మందిరానికి రావడం, దేవునితో మన సహవాసం కలిగి ఉండడం, దేవుని ఎదురు నమ్మకంగా ఉండడం. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నన్ను పరీక్షిస్తాడు, నా దేవుడు నన్ను పరిశోధిస్తాడు అని దేవునికి భయపడి బ్రతకడం. హల్లెలూయా. అది నీతిగా బ్రతకడం. ప్రజలా ఇంకో విషయం మనం ముందుకెళ్దాం. 4వ విషయం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 18వ అధ్యాయం
8వ అధ్యాయం 18వ వచనం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఇప్పటి కాలపు శ్రమలు ఏం కావు? ఎన్నదగినవి కావు. దీని ముందు మీకు ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. ఇది చెప్పండి. యేసయ్య ప్రత్యక్షము మహిమ ఎదుట అంటే ఒక రోజు మీకు మహిమ కలగబోతుంది. హల్లెలూయా. దేవుడిచ్చే మహిమ కలగబోతుంది. హల్లెలూయా. దాని ముందట ఈ రోజు మీ పడుతున్న సమస్యలు ఏం కావు? ఎన్నదగినవి తగినది కాదు, ఏమీ కావంట. హల్లెలూయా. అది వచ్చేంత వరకే మీకు బాధ తప్ప అది వచ్చిందనుకో ఇది ఏమీ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఉదాహరణకి ఒక వ్యక్తికి ఏబిసి నేర్చుకుంటున్నాడు చిన్నవాడు. ఆ ఏబిసి అతనికి చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. ఆ ఈలు కూడా చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. ఎందుకు? అతనికి అది ఒకటే, అది కొత్త కాబట్టి. కానీ అతను పెద్దవాడి 10 సంవత్సరాలు వచ్చాయి, 15 సంవత్సరాలు వచ్చాయి, 20 సంవత్సరాలు వచ్చాయి, 25 సంవత్సరాలు వచ్చాయి. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాడు, ఎంబీబీఎస్ చేశాడు, ఒక మంచి ఇంజనీర్, ఒక డాక్టర్ అయిపోయాడు. ఉదాహరణకి ప్రజల్లో ఒక మంచి స్థానంలోకి వెళ్ళిన తర్వాత ఏబీసీలు అతను గొప్పగా కనిపిస్తాయా? ఎందుకు కనిపించారు? ఇప్పుడు పెద్ద పెద్ద పుస్తకాలు చదివేస్తున్నాడు. హల్లెలూయా. 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 అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు అలాగో తెలుసా? చిన్నప్పుడు అది ఒకటిగా చదివాడు కాబట్టి అది గొప్పగా కనిపించింది. ఇప్పుడు చదివి 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 ఈ పెద్ద స్థానానికి వెళ్ళిపోయాడు కాబట్టి చిన్నవి కూడా అతనికి అల్పంగా కనిపిస్తున్నాయి. హల్లెలూయా. ఈరోజు మీరు సమస్యలు పడుతున్నారా? కష్టాలు పడుతున్నారా? ఈరోజు అవి గొప్పగా మీకు కనిపిస్తున్నాయా? అయితే మీకు ఒక శుభవార్త. ఈ సమస్యల తర్వాత దేవుడు మీకు మహిమ ఇవ్వబోతున్నాడు. ఈ సమస్యల తర్వాత దేవుడు ఒక సమాధానాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. ఈ రోజు మీ పొందుట కన్నీళ్ళ తర్వాత సంతోషాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఇంతవరకు మీరు బాధతో వెళ్ళారేమో, ఇప్పుడు నవ్వుతూ మీరు వెళ్తారు. వాటి మీద శ్రమిస్తుంది. ఏడుచు చూపవు విత్తువాడు సంతోషగానముతో పనులు మోసుకుని వస్తాడంట. గట్టిగా లేదు చెప్పండి. నమ్ముత నీ వల్లైతే నమ్మిన నీకు సమస్తము సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దుఃఖంతో బాధపడకు, దేవుడు నీకు ఒక మహిమ ఇవ్వబోతున్నాడు. ఆ మహిమ ఎదుట ఇప్పుడు కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. గట్టిగా చెప్పండి. ఎన్న తగినవి కావు. ఏంటి సమస్యలు? ఈ రోజు నేను పడుతున్న శ్రమలు చెప్పండి నా వెనకాల. ఈ రోజు నేను పొందుతున్న శ్రమలు నాకు కలిగే నాకు ప్రభు ఇవ్వబోతున్నా మహిమ ఎదుట ఎన్న తగినవి కావు కావు. ఈ రోజు నేను పడుతున్న సమస్యలు ప్రభు ఇవ్వబోతున్నా మహిమ ఎదుట ఎన్న తగినవి కావు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమవుతున్నారు? మహిమ. రాత్రంతా చీకటి ఉన్నంత మాత్రాన బాధపడకు, ఆ రాత్రి పగలే తిరుగుతుంది. ఈ రోజు నీ సమస్యలు వస్తున్నామంటే బాధపడకు, ఆ సమస్యల తర్వాత మహిమను పొందబోతున్నావు. भगवान तुम्हें क्या देने वाला? आशीष, आशीष देने वाला। प्रेज़ द लॉर्ड। वो बोल रहा है आज के समस्या की वजह से चिंता मत करो। प्रेज़ द लॉर्ड। क्या नहीं करना चाहिए? चिंता मत करो। समस्या आएगी चले जाएंगे, रात आता है चले जाता है। प्रेज़ द लॉर्ड। ऐसे ही समस्या आते हैं वो भी चले जाएंगे, पर एक विश्वास, एक होप, एक भरोसा प्रभु हमें दे रहा है। वो बोल रहा है मैं हूँ ऊपर, मैं सब देख रहा हूँ। ऊपर वाला सब कुछ जानता है। बताओ कौन सब कुछ जानता है? ऊपर वाला, वो भगवान, वो परमेश्वर सब कुछ जानता है। उनका हम पूरा दुनिया को देख रहा है। जो अच्छाई करेगा उसे भलाई होगा, जो बुराई करेगा उसको भी फल आएगा। प्रेज़ द लॉर्ड। अगर हम आम के उस सिर डालेंगे तो आम का पेड़ ही आएगा। वैसे ही अच्छाई की तरह हम अच्छाई को जब हम डालेंगे तो अच्छाई क्या होगा? हमें मिलेगा। जो हम करेंगे वही हमें पीछे आएगा, वापस आएगा। हालेलुया। अगर हम सबको प्रेम करेंगे, भगवान ऐसा करेगा कि सब लोग तुम्हें प्रेम करेंगे, तब वो सबको बनाएगा। प्रेज़ द लॉर्ड। इसीलिए हमको ये सोचना चाहिए जो हम करते हैं वो वापस
आता है। तो ये क्या होगा, जो हम करेंगे वो वापस आता आता है। इसलिए भगवान बोल रहा है तू अच्छा ही कर, अच्छा ही तेरे को मिलेगा, आमीन अच्छा ही तेरे को वापस आएगा। हालेलुया। मैं ऊपर हूँ, सब कुछ देख रहा हूँ, हालेलुया सब कुछ मैं देख रहा हूँ। हालेलुया जो तू अच्छा ही किया है वो अच्छा ही मैं फिर क्या करूँगा, महिमा में तेरा लेके जीवन में जाएगा। भेजूंगा। हालेलुया। इसलिए हमारे पिता वो लोग बोलते हैं कि क्या बोलते हैं, महिमा में ले हमारा जाएगा। दादी नानी क्या बोलते हैं, हालेलुया ऊपर वाला सब कुछ देख रहे हैं। देखता है। सलाम हालेलुया हालेलुया। हालेलुया। इसीलिए अच्छे ही हमको ऐसे करना चाहिए, मेहनत से करना चाहिए। अच्छे ही कैसे करना चाहिए, मेहनत से। जो हम कर सकते हैं वो करना चाहिए, जो हम नहीं कर सकते वो भगवान हमें लिए करेगा। हालेलुया మనం ఏమి చేయగలమో అది మనం చేయగలిగితే, మనం చేయలేనిది దేవుడు చేస్తాడు. Hallelujah. If you can do what you can do, ఆమేన్ then God will do what you cannot do. ఆమేన్ Hallelujah. నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యు, చేయగలిగింది ఏ మంచి చేస్తావో చెయ్యు, ఎంత ప్రేమిస్తావో ప్రేమించు, ఎంత మేలు చేస్తావో అంత మేలు చెయ్యి. శత్రువును ప్రేమించు, దుష్టుని కూడా ప్రేమించు. ఆమేన్. దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. పైన ఉన్నవాడు అన్ని చూస్తున్నాడు, ఆమేన్ చూస్తున్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. మరొక విషయం మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. ఎవరికి తెలుసు, ఎందుకు తెలుసు, చూస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అన్ని చూస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అన్ని గమనిస్తున్నాడు. ఆమేన్ ఎవరైనా నిన్ను హింసిస్తున్నారా, ఎవరైనా బాధ పెడుతున్నారా, అది కూడా చూస్తున్నాడు. హల్లెలూయా అందుకే ఒక మాట ఉంటుంది, ఒక పాట కూడా ఉంటుంది, మనము చూసే దేవుడు, కలిగి ఉన్నాం చూస్తున్న దేవుడు కలిగి ఉన్నాం. నీ దేవుడు చూస్తున్న దేవుడు. హల్లెలూయా నీ బాధలను చూస్తాడు, నీ సమస్యలను చూస్తాడు, నీ ఇబ్బందులను చూస్తాడు. ఆమేన్. నీకు సహాయం చేయగల సమర్థుడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అది ఒక అద్భుతమైన పాట ఉంటుంది. ఒకసారి ఆ పాట పాడుకుందాం. మనం చప్పట్లు కూడా దేవుని నామాన్ని మేము పడతాం. ప్రజల నవ్వని నవ్వని నవ్వే వారిని నవ్వని, చెయ్యని చెయ్యని ఏలన వారిని చెయ్యని, నవ్వని నవ్వని నవ్వే వారిని నవ్వని, చెయ్యని చెయ్యని ఏలన వారిని చెయ్యని. చూస్తున్నాడు, అంతా రాస్తున్నాడు, చూస్తున్నాడు, లెక్కలు రాస్తున్నాడు. చూస్తున్నాడు, లెక్కలు రాస్తున్నాడు, చూస్తున్నాడు, లెక్కలు రాస్తున్నాడు. నవ్వని నవ్వని నవ్వే వారిని నవ్వని, చెయ్యని చెయ్యని ఏలిన వారిని చెయ్యని, నవ్వని నవ్వని నవ్వే వారిని నవ్వని, చెయ్యని చెయ్యని ఏలిన వారిని చెయ్యని. చూస్తున్నాడు, లెక్కలు రాస్తున్నాడు, చూస్తున్నాడు, సమస్య రాస్తున్నాడు, చూస్తున్నాడు, యేసయ్య చూస్తున్నాడు, రాస్తున్నాడు, లెక్కలు రాస్తున్నాడు. నవ్వని నవ్వని నవ్వే వారిని నవ్వని, చెయ్యని చెయ్యని చేయని వారిని చెయ్యని, నవ్వని నవ్వని నవ్వే వారిని నవ్వని, చెయ్యని చెయ్యని చేసిన వారిని
నువ్వు భయపడనక్కర్లేదు, ఆమేన్. చింతించనక్కర్లేదు. నీ శత్రువులను క్షమించు, నీ శత్రువుల కోసం నువ్వు ప్రార్థన చేయి. హల్లెలూయా. అందరిని ప్రేమించమని యేసుక్రీస్తు వారు మనకు నేర్పిస్తున్నారు. హల్లెలూయా. మనం అందరిని ప్రేమించాలి, అందరి కోసం మనం ప్రార్థన చేయాలి, మన అధికారుల కోసం మనం ప్రార్థన చేయాలి, మన మంత్రుల గారి కోసం మనం ప్రార్థన చేయాలి, మన మిత్రుల కోసం మనం ప్రార్థన చేయాలి, మన పొరుగుల వారి కోసం ప్రార్థన చేయాలి, అందరిని ప్రేమించాలి, అందరికి మనం మేలు చేయాలి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను గణపరుస్తాను, నీ కన్నిటిని తులుస్తాను, నేను పోషిస్తాను, నిన్ను చూసుకుంటా, నీ పిల్లలను చూసుకుంటా. కానీ ప్రేమగల ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అడుగుతున్న మాట ఒకటే, భారం మోసుకుంటున్నావా, దుఃఖంతో ఉన్నావా, నెమ్మది లేక ఉన్నావా, ఒకసారి నా ఎదుగు రా, నా కుమారుడు నా ఎదుగు రా అని యేసయ్య పిలుస్తున్నాడు, నా కుమార్తె నా ఎదుగు రా అని యేసయ్య పిలుస్తున్నాడు. నువ్వు ఒకసారి నా దగ్గరికి రా, నీకు మనశ్శాంతి నీకు ఇస్తాను, సమాధానం నీకు ఇస్తాను, నీకు నిత్య జీవాన్ని ఇస్తాను, నా ఎదుగురా అని ప్రేమతో యేసయ్య అని పిలుస్తున్నాడు. రోజు నువ్వు ఈ స్థితి ఎంత ఘోరమైనదైనా సరే దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. మరొక విషయం మనం చదువుకొని ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాను. సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము ఏటి వినాలి? ఏటి వినబడుతుంది? దేవుడు మాట వినబడుతుంది. ఏదో తెలుసా? దుఃఖం ఇక ఉండదు. ఈరోజు దుఃఖపడుతున్నావా? ఈరోజు చింతతో ఉన్నావా? ఆవేదన పడుతున్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు యేసుని విశ్వసించగలిగితే నీ దుఃఖముకి ముగింపు రాబోతుంది. నీ చింతకు ముగింపు యేసులోనే ఉంది. నువ్వు సంతోషం చూడాలంటే, దుఃఖం నుంచి బయట పడాలంటే, నీ స్థితి మారాలంటే, నీకు రక్షణ రావాలంటే నువ్వు యేసుని నమ్మాలి, నువ్వు యేసుని తెలుసుకోవాలి. యేసుని రుచి చూసి తెలుసుకోమని ప్రభు చెప్తున్నాడు. ప్రభు అంటున్నాడు ఏంటో తెలుసా? రుచి చూసి తెలుసుకో, నాయతో ఒకసారి రా అని ప్రభువు చెప్తున్నాడు. ప్రభు దగ్గరకు వచ్చి మనం ఆయన మాటలు విన్నప్పుడు మన హృదయానికి ఎంతో శాంతి సమాధానము కలుగుతుంది. కాబట్టి ఈ రోజు మనం ఏం తెలుసుకున్నాము? నవీన స్వభావాన్ని మనం ఎలాగా ధరించుకోవాలి అంటే ఒక కొత్త స్వభావాన్ని మనము ధరించుకోవాలి. ఏంటి కొత్త స్వభావం ధరించుకోవడం అంటే? ఒకటి, నీతిగా జీవించాలి. రెండవది, పరిశుద్ధంగా జీవించాలి. మూడవది, బాప్తిసం తీసుకోవాలి. నాలుగవది, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఐదవది, నిరీక్షణతో జీవించాలి. హల్లెలూయా. ఇలాగ మనకు ఒక నిరీక్షణ ఉందని మనం అర్థం చేసుకోవాలి. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఈ రోజు నువ్వు బాధతో ఉన్నా సరే రేపటి రోజు నీకు బాగుంటుంది. దేవుడు మనకి నిరీక్షణ ఇస్తున్నారు. ఏంటో తెలుసా? నీ జీవితం ఇలా కొనసాగదు, కానీ నీ జీవితం ఒక మార్పు వస్తుంది. भगवान वही हमसे बोल रहा है कि हमारा जीवन में वो एक शांति देगा, हमारे जीवन में हमारे जीवन को वो बदल जाएगा. हालेलुया. आप जो भी समस्या से जाते हुए, आपका स्थिति जो भी होना से, अगर आप भगवान से अपने हृदय को खोल के बात करेंगे तो आपके मन के बात परमेश्वर से बोलने से वो जरूर आपको मदद करेगा, जरूर आपको सहाय करेगा, अपने जीवन में एक शांति को प्राप्त करने के लिए कृपा देगा. हालेलुया. हालेलुया. దేవుని నామమున ఇచ్చిన వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నా చింతలన్నీ తీరేయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నానన్న వారందరూ
యేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా 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 ఎంత మంచి దేవుడవేసయ్యా నాన్న వారతలు నన్ను విడిచిపోయినను నాన్న వారతలు నన్ను విడిచిపోయినను ఇబ్బందులు నా జీవితం మీదకి వచ్చినా నన్ను నీవు నిలవలేదయ్యా ఎన్నో ఇబ్బందులు నా జీవితం మీదకి వచ్చినా నన్ను నీవు నిలవలేదయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా యేసయ్య చాలా మంచి దేవుడు. ఆయన ఎందుకు వచ్చినప్పుడు నీ చింతలన్నీ కూడా తీరిపోతాయి, నీ బాధలన్నీ కూడా తీరిపోతాయి, నీ మనసుకు గొప్ప నెమ్మది వస్తుంది, నీ హృదయానికి గొప్ప శాంతి వస్తుంది, నీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. దేవుని యొక్క గొప్ప దీవులు నువ్వు పొందుకుని అనుభవిస్తావు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి మీ పవిత్ర నామములో ప్రార్థిస్తున్నాం. మీ ప్రజలు దేవా తండ్రి మీ మాటలు విండి ఉండగా ప్రభా మీ యొక్క విశ్వాసం ఇస్తున్న వారందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. వారి హృదయంలో ఏ బాధ, ఏ కష్టం, ఏ ఆవేదన ఉన్నా సరే తీసివేయమని వేడుకుంటున్నాం. దేవా నెమ్మది లేక బాధపడుతున్నారేమో, ఆరోగ్యం లేక బాధపడుతున్నారేమో, దేవా వారికి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇద్దరికైతే ఆరోగ్యం లేకుండా ఉన్నారు యేసు నామములో ఆరోగ్యం కలుగును గాక. ప్రేమ గల దేవా వాళ్ళని దీవించమని ప్రార్థిస్తున్నాను. నీ విన్న వాక్యం వింటగా వాళ్ళు ఫలింపచేయండి. విన్న వాక్యం దుస్తులెత్తుకుని పోకుండా ప్రభా విన్న వాక్యం వింటగా ఫలింపచేయండి. మీ వాక్కును పంపి వాళ్ళు బాగు చేసినందుకు నీకు స్తోత్రాలు దేవా. విన్న వాక్యం వింటగా ఫలింపచేసి నీ కోసం రోషంతో బతికే కృప వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ పని లేచి నుంచోండమ్మా, లేచి నుంచోండి. ఒకసారి నాకు ఈ సమస్య ఉన్న వాళ్ళు లేచి నుంచోండి. ఒక చేతిని పెట్టండి, మరొక చేతిని ప్రభు వైపుకి ఎత్తండి. ఖచ్చితంగా దేవుడు మీకు సాయం చేస్తారు. ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తారు. యెహోవా రాఫా మిమ్మల్ని స్వస్థపరుస్తారు. హల్లెలూయా. ప్రేమగల మా దేవా మీరే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. మీ గాయపరస్తాల చేత తండ్రి మీ పిల్లలు ఎక్కడైతే చేతులు పెట్టారు, ఎక్కడ పరిమిత దేహములో ఉండవు యేసు నామములో ఆ పరిమిత ఇప్పుడే తొలగిపోవునుగా. యేసు నామములో ఆ పరిమిత ఇప్పుడే స్వస్థపరచబడునుగా. యేసు నామములో సంపూర్ణ స్వస్థత మీకు ఇప్పుడే కలుగునుగా. తల మొదలుకుని పాదాల వరకు దేవా ఐసీలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. ఆసుపత్రిలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. దేవా మరణ పడకల మీద ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. నెమ్మది లేక, సమాధానము లేక, ఆనందము లేక, శరీరములు బలహీనతలు దేవా తండ్రి, బీపీ వల్ల, షుగర్ వల్ల దేవా, థైరాయిడ్ వల్ల తండ్రి, గుండె జబ్బుల వల్ల, లివర్లో ప్రాబ్లం వల్ల, కిడ్నీలో సమస్యల వల్ల దేవా తండ్రి యేసయ్యా
స్త్రీలకు సంబంధించిన అనారోగ్యాల వల్ల, పురుషులకు సంబంధించిన అనారోగ్యాల వల్ల ప్రపంచవ్యాప్తంగా మీ ప్రజలు ఎక్కడైతే బాధపడుతూ ఉన్నారో ప్రభా తండ్రి, ఎందరైతే తండ్రి ప్రజలు దేవ వేదనతో ఉన్నారో, సమాధానం లేక ఆ బలహీనత నుంచి స్వస్థత లేక బాధపడుతున్నారు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ రోగులందరికీ యేసు నామములో సంపూర్ణ స్వస్థత ఇప్పుడే కలుగునుగా. యేసు నామములో మీ సమస్యలు తీరిపోనుగా. యేసు నామములో సమస్త సమాధానము మిమ్మల్ని వెంబడించునుగా. యేసు నామములో సంపూర్ణ స్వస్థత మీ దేహానికి ఇప్పుడే కలుగునుగా. తండ్రి, మీ ప్రజలను స్వస్థపరిచి దీవించండి, బలపరచండి, మంచి ఆయుష్, మంచి ఆరోగ్యమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. బలపరిచి దీవించండి తండ్రి. అదే విధంగా నా తండ్రి వాళ్ళకున్న అక్కర్లని కూడా తీర్చండి. ఎటువంటి బలైన బాధలతో వాళ్ళు ఉన్నారో ప్రభా వారి కుటుంబాలకి రక్షణ ఇవ్వండి, కుటుంబాల రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి, బలహీనలను బలపరచండి దేవా. తండ్రి, గర్భంతో ఉన్న స్త్రీలను జ్ఞాపకం చేసుకున్నది మంచి సుఖప్రసవాన్ని వారికి దయచేయండి తండ్రి. బిడ్డలు దేవ హెల్దీగా ఉండకు సహాయం చేయండి, మంచి ఆరోగ్యంతో ఉండకు చేయండి. కోర్టు సమస్యగా బాధపడుతున్న వారికి ఆ కోర్టు సమస్యను విడుదల దయచేయండి. అప్పు సమస్యగా బాధపడుతున్న వారికి ఇంటిని పోషించుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక దేవా తండ్రి, కుటుంబాన్ని నడిపించుకోలేక ఎదురుగా బాధపడుతున్నారో ప్రభా వారికి శాంతిని, సమాధానం ఇవ్వండి, వారికి కృపను ఇవ్వండి ప్రభా. కుటుంబాన్ని పోషించుకునే శక్తిని ఇవ్వండి. అప్పు సమస్య నుంచి విడుదల దయచేయండి, కోర్టు సమస్య నుంచి విడుదల దయచేయండి, అనారోగ్యం నుంచి స్వస్థత దయచేయండి, కుటుంబంలో రక్షణ లేకుండా రక్షణ ఇవ్వండి. వారు పనిచేసే స్థలాల్లో వారికి సమాధానం కలిగించండి, చదువుతున్న పిల్లల్ని దీవించండి దేవా. యవనస్తులను ఆశీర్వదించండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకున్నది. వారి వృద్ధపై ముందు వారి విననాడద్దు ప్రభా. వారికి మంచి ఆరోగ్యం, ఆయుష్ను దయచేయండి. ఎగ్జామ్ రాస్తున్న పిల్లల్ని కూడా మంచి ఎగ్జామ్స్ గొప్ప సక్సెస్ దయచేయండి. మీ ప్రజలందరినీ నిండాలుగా దీవించండి. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించి దేవా మీ సన్నిధిలో ఉన్నారో ప్రభా, మీ సన్నిధికి వచ్చారో దేవా, వారికి నూనెట్లో ఫలము వారికి దయచేయండి దేవా. వారిని నిత్యజీవితంతో పంపించండి ప్రభా. మీ గొప్ప ఆశీర్వాదాలతో, మీ గొప్ప దీవెనలతో మించిన శాంతిని, మించిన సమాధానం వారికి ఇవ్వండి. ఏ పొదుగుతూ వాళ్ళు ఉన్నారో ప్రభా, ఏ అక్కడతో వాళ్ళు ఉన్నారో దేవా, ఏ కార్యం అవ్వాలని ఆశపడుతున్నారో దేవా, యేసు నామములో ఆ కార్యం సఫలం అవునుగాక. యేసు నామములో మీరు తలపెట్టిన కార్యాలు దేవుని చిత్త ప్రకారము యేసు నామములో అయిపోవునుగాక. దేవా, మీ ప్రజలను దీవించుము, ఆశీర్వదించుము, మీ సన్నిధిని వారికి తోడుగా పంపించండి. ఎందుకంటే మీ ప్రజలు మీ వాక్యం విన్నారు ప్రభా, విన్న వారందరినీ నుడిట్లుగా దీవించండి. మీ వాక్కును పంపి వారు బాగు చేసే దేవుడు, వారి కొదువులన్నీ తీర్చి, వారి అక్కర్లన్నీ తీర్చి, వారిని బలపరిచి దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవా నన్ను స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. అందరి మాట నాతో కలిసి పాడండి. రక్తం యేసు రక్తం, రక్తం యేసు రక్తం, రక్తం యేసు రక్తం, ప్రతి పాపము పాపులు. రక్తం యేసు రక్తం, రక్తం యేసు రక్తం, రక్తం యేసు రక్తం, ప్రతి పాపము పాపులు. యేసు రక్తమే పాపికి విడుదల, ప్రభు యేసు రక్తమే పాపికి మోక్షము.
ఆశీర్వదించము. ప్రేమగల తండ్రి, మీ ప్రజల యొక్క ద్వారాల తెరవండి ప్రభా. వారి అడ్డులను తొలగించండి, వారికి శాంతి సమాధానం ఇవ్వండి, దీవించి బలపరిచి వాళ్ళందరినీ బస్ చేయమని వేడుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.